అనా బాగున్నావు అనే వీడియో లాస్ట్లో చూడరాదే ఎందుకు స్కిప్ చేస్తున్నావు? చూడండి, ట్రై చేయి ఒకసారి. వీడియోని కావాల్సిన ఇన్ఫర్మేషన్ 100% దొరుకుతుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక 650 రూపాయలతో మేము ఒక 5000 రూపాయలు అయితే సేవ్ చేసినాం. మాలాగా మీరు కూడా చేయొచ్చు, దానికి మించి కూడా చేయొచ్చు అండి. సో వీడియో వచ్చేసి ఒక గడ్డి మందు గురించి. సో గడ్డి మందు అనగానే వీడియో స్కిప్ చేస్తారు, కొంతమంది నవ్వుకుంటారు. ఈ గడ్డి మందులో అంత ప్రత్యేకత ఏముందనేది. సో ఇది వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు. ఎందుకంటే చాలామంది ఫేస్ చేస్తుంది ఏంటంటే వరి గెట్ల పైన గడ్డి బీభత్సంగా ఉండడం, కూలలను పెట్టేయడం, మొత్తం మనం గెట్లు చెక్కేయడం వల్ల మొత్తం వరి గెట్లు మొత్తం సన్నగా అయిపోవడం, వరదలకు కొట్టుకోపోవడం, లేదంటే పలిగిపోవడం. కొంతమంది డబ్బులకు ఇబ్బంది పడి ఏమవుతుంటారు, సొంతంగా వాళ్ళే గెట్లు చెక్కడము, ఒళ్ళు నొప్పులు, మళ్ళీ కాలు చేతులు గుంజడము, జ్వరం రావడం అట్లా అవుతుంటుంది. సో సింపుల్, అలాంటి రిస్క్ ఏమీ లేకుండా మీరు కూలీలను ఇట్లా ఎవరిని పెట్టేయకుండా మీరు ఇవాళ వరి నాటుతున్నారు అనగా ఒక 4-5 రోజుల ముందు మంచిగా ఒక గడ్డి మందు తీసుకోండి అబ్బా. ఈరోజు మేము ఒక గడ్డి మందు అయితే తీసుకున్నాం, మాకు 100% రిజల్ట్ అయితే వచ్చింది. సో ఆ గడ్డి మందు ధర వచ్చేసి ఒక 650 రూపాయలు. ఒక పంపుకి 2 మూతలు పోసినాం మేము. సూపర్ పని చేసిందండి. ఈ గడ్డి మందు కూడా ఎప్పుడు కొట్టాలి అని అంటే మనకు వర్షం లేనప్పుడు మాత్రమే కొట్టాలి. సో అంటే వెదర్ మంచిగా ఉన్నప్పుడు, ఒక రోజు వెదర్ మంచిగా ఉండాలి. సో తర్వాత ఒక 2 రోజుల్లో మనకు డిఫరెంట్ తెలుస్తుంది. చూస్తున్నారు కదా, మందు చాలా పవర్ఫుల్ అబ్బా. కొంచెం జాగ్రత్తగా కొట్టండి కొట్టేటప్పుడు కూడా. ఈ వీడియో చూస్తుంటే బోర్ కొడుతుంది కదా, నాకు తెలుసు ఎంటర్టైన్మెంట్ వీడియో ఉంటేనే చూస్తాం మనం, ఇలాంటి వీడియోలు అయితే చూడం. కానీ చూడడానికి అయితే ట్రై చేయాలి. ఎందుకంటే ఇది మనకు ఏముందిరా దీంట్లో అంతగనం భయం అంటే, టెక్నిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడం ఏ విధంగా చాలామందికి ఇది తెలుసు, చాలామందికి తెలియదు. ఒకవైపు ఒకప్పుడు ఏంటంటే మనకు గెట్లు చెక్కేయడం వలన దగ్గర ఒక కూలర్ను పెడితే ఒక మనిషికి 800 రూపాయలు ఇవ్వాలి. అదే ఇప్పుడు చూడండి, టెక్నిక్ పద్ధతిలో వ్యవసాయం కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. కాబట్టి గెట్లపై చెక్కేయడం వలన గెట్లు మొత్తం పలిగిపోవడం, మళ్ళీ కట్టేయడం చాలా ఇబ్బంది. సో దానివల్ల మనం ఈ గెట్లు చెక్కడం 800 10 మందికి పెడితే అంత డబ్బులు పోవడం, అప్పుడు ఇంత పెట్టడం వల్ల మనకు తెలియదు. అదే మనం వరి పంట పైన ఒకేసారి చేతికి ముద్దొస్తుంది చూసారా, దాన్ని మాత్రమే మనం గుర్తుంచుకుంటాం. కానీ మనం అదే వరి పంటను పండియడానికి మనం ఎంత డబ్బులు పెట్టినామో దాన్ని మాత్రం గుర్తుంచుకోము. మనం ఎంత పెట్టినామో ఒకసారి గుర్తుంచుకుంటే మనకు తిరిగి అంతే వస్తాయి, అంతే. దానికన్నా మించి రాదు. ఎందుకంటే మనం టెక్నిక్ పద్ధతిలో వెళ్ళలేము కాబట్టి. వెళ్తే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తాయి. ఈసారి మాకు ప్రతిసారి 5000 రూపాయలు ఖర్చు వచ్చేది. ఈసారి చూడండి మాకు ఒక 650 రూపాయలు మాత్రమే ఖర్చు వచ్చింది. మేము ఒక లీటర్కి వచ్చేసి అండి 6 పంపులు అవుతుంది. సో యాక్చువల్గా పంపుకి వచ్చేసి 2 మూతలు పోయాలి, మనకు గట్టిగా కాబట్టి పడాలి కాబట్టి మందు. సో ఒక మూత మాత్రమే పోయమంటారు మనల్ని. కాకపోతే 2 మూతలు పోసుకుంటే 10 పంపులు అయ్యాక 5 పంపులు మాత్రమే అవుతుంది. ఎకరానికి వచ్చేసి ఒక 5 పంపులు వస్తుందండి మనకు. అంటే ఎకరానికంటే ఒక 2 ఎకరాల వరకు వస్తుంది 5 పంపులు. మంచిగా కొట్టేటప్పుడు కూడా కొంచెం గట్టిగా కొట్టండి, కొంచెం జాగ్రత్తగా. ఈ గడ్డి మందు మాకు చాలా బాగా పనిచేసింది. అలానే మాకు ఈసారి ఒక 5000 రూపాయలు కూడా సేవ్ అయినాయి దగ్గర. సో ఈ మందు మీరు తీసుకోవాలని అయితే నేనైతే వీడియో చేయడం లేదు. మీకు నచ్చిన గడ్డి మందు తీసుకోండి, కానీ పనిచేసే గడ్డి మందు అయితే తీసుకోండి. ఎందుకంటే మనం ఏదైనా మందు కానీ ఏదైనా తీసుకుంటే మనకు మంచి రిజల్ట్ రావాలి తప్ప నష్టపోవద్దు ఇక్కడ. సో వ్యవసాయం కూడా టెక్నిక్ పద్ధతిలో చేయండి, కొంచెం జాగ్రత్తగా చేయండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.